పరిపాలన ఎట్లా ఉంది? పరిపాలన ఏం మచ్చలేదు. కేసీఆర్ పని చేసిండు. కేసీఆర్ చేసిండు. ఈయన ఏం చేస్తలేడు. ఏం పని చేస్తలేడు. ఏం పని చేస్తలేడా? ఇస్తా అంటుండే ఇస్తలేడు. పింఛన్ వస్తుందా? పింఛన్ వస్తుంది. 4,000 అన్నాడు, 2,000 కేసీఆర్ కానీ ఈయన ఒక్కట్లేదు. ఒకటి కూడా చేయడు. ఎందుకంటే మాకెవరికి మా శర్ర భూములు పోయి లేనివాడిని కూడా ఇస్తా అన్నాడు. లేనివాళ్ళు లేడు, నాకు ఉన్నోళ్ళు లేడు. ఏమనికి ఇస్తుండో వాడు ఎటు చేస్తుండో తెలియదు. అంతేనా? ఇప్పుడు ఇంటి వాళ్ళకు 2,500 అన్నాడు. అవి లేనే లేవు. ఫ్రీ గ్యాస్ అనే కరెంట్ అనే ఏది లేదు. ఎవరికి వచ్చినాయో ఎవరికి పోయినాయి. అయ్యా మాకైతే రాలేదా? మాకు రాలే. ఎంత ఉంది భూమి? మాకు భూమి లేదు. శర్ర పోయింది, అయిపోయింది. శర్ర పోయింది, భూమి లేదు. మరి ఎట్లా ఉంది పరిస్థితి? ఇప్పుడు ఈ కొండపోచమ్మ సాగర్కు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనుకోవచ్చు? కేసీఆర్ తెచ్చిండు. మాకు ఎక్కడికి వచ్చేది మాకే మెరక. అక్కడికి వస్తున్నాయి. రేవంత్ రెడ్డి వేరే దగ్గర నుంచి తెస్తున్నాడు. కాలువే లేదు, అదే కాలువలు వస్తున్నాయి. అందులోనే వస్తున్నాయి మొత్తం. అదే కాలువ అలానే వస్తున్నాయి. కేసీఆర్ పెట్టిన ఒక్కటి కూడా కొత్త కాలువ లేదు, కొత్త పని లేదు. పెళ్ళాలని దొరకకుండా చేసిండు. కొత్త బాస్ పెట్టి మాకు పెళ్ళాలని దొరకకుండా చేసిండు. మా పెళ్ళాలు మీకు దొరుకుతలేరు. తల్లిగారు అంటున్నది, అవ్వగారు అంటున్నది, అది ఏమో చెల్లి అంటున్నది, బావ అంటున్నది. ఆ పిరి బాస్ పెట్టి అయితే మొగం చూడగానే పత్త లేకుండా విక్తుడు ఆ బస్సోడు. 20 మంది ఆడవాళ్ళు ఉంటున్నారు, 2 మగవాళ్ళు 3 మగవాళ్ళు ఉంటున్నారు. పెళ్ళాలు లేకుండా చేసిండు మాకు. ఫ్రీ బస్ చేసి ఎక్కువ అవ్వా కోటీశ్వరాలు అవుతారు. పెళ్ళాలు లేక వీడ బోలు తోముతున్నాం ఇక్కడ. ఫ్రీ బస్ పెట్టి కోటీశ్వరాలు వాళ్ళే తిడుతున్నారు. ఈ బాడకావు పిరి బస్సు పెట్టి బస్సు ఆపకుండా పోతున్నారు. మస్తు మంది తిడుతున్నారు రోడ్డు మీద. 4 మగవాళ్ళు ఉంటే 50 మంది ఆడవాళ్ళు ఉన్నారు రోడ్డు మీద. పక్కా ఇది కావాలంటే రోడ్డు మీదకి పోదాం, చూపిస్తా. ఒక్క ఊళ్ళకు 4 మాటలు వచ్చు ఈ బస్సు. ఒక్క బస్సుకి వస్తుంది. ఈ టంకాలకు ఆ ఆటోలకు నెలకు 12,000 ఇస్తాడు. అప్పుడు ఎందుకుంటుంది? 4 బస్సులు వచ్చు. 4 బస్సులు వచ్చు. మరకుకు ఎర్రవాళ్ళకి బస్సు పోవు. ఇక్కడ దావనగూడకి వెళ్ళి బస్సు వచ్చు, అలియాబాద్కి వెళ్ళి బస్సు వచ్చు, గజ్వేల్కి వెళ్ళి 4 బస్సులు వచ్చు. ఇక్కడేంటి ఆటోలో పాపం వాళ్ళకు 12,000 ఇస్తా అని వాళ్ళని ముంచిడు. ఈ బస్సులు రాకుండా చేసిర్రు. ఏడ చూడు ఆడోళ్ళు ఆ బస్సు కోసం ఒక్క మగోడు ఎక్కితే పాపం పెళ్ళాలని లేకుండా చేసిండు. గంతనే, ఏమీ లేదు. ఎవరి పెళ్ళని చూడు రోడ్డు మీదే ఉన్నది బస్ కోసం. అదేంటి అది పట్టుకుంటున్నది. ఆధార్ కార్డు పట్టుకుంటుంది. దొరసాలోలే మంచిగా సిగేసుకొని మంచిగా పోతుంది. దొరసాలోలే ఏమే ఇక 10 మందికి పోతే ఏమే వద్దా అనేటట్లేదు. వాళ్ళంత మంది ఆడోళ్ళు ఈడేందో పడుకో గిట్లా అంటట్టు ఉండడు. అది పరిస్థితి. 10 మందిని చూసి వీడికి గిడికెళ్ళి మరి వస్తున్నాడు ఏమనలేక. పిరి బస్సులు పాడుగాను మేము బౌలు తోముకునే పరిస్థితులు వచ్చినాయి. ఇక ఆయన ఇష్టం ఏం చేస్తాడో, పెళ్ళాలను చూస్తాడో మరి ఆ అవగారి ఇళ్ళకే తోలుతాడు రోజు. అంతే. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అయితే ఏం లేదు. కాకపోతే అయితే ఇప్పుడైతే ఏం లేదు. ఇప్పుడు ప్రజలకు, వ్యవసాయదారులకు అన్ని తీర్ల సహాయం చేస్తున్నాడు. లేదు కూలీలకు సహాయం చేస్తున్నాడు. ఇప్పుడు జాగా భూమి లేని వాళ్ళకైతే నెలకు 12,000 వేస్తున్నాడు కదా, అవి లేవు. రైతు బంధు 2 లక్షల కాడికి వేస్తున్నాడు, మాఫీ చేస్తున్నాడు, అవి లేవు. నువ్వు చేసింది ఏంది? ఇప్పుడు నువ్వు చేసింది ఒక్కటి లేదల్లా. నువ్వు ఏం చేస్తున్నావు? ఫ్రీ బస్ అన్నావు. ఫ్రీ బస్కు సిటీలు ఎక్కుతారు, విలేజ్ వాళ్ళు ఎవరు ఎక్కుతారు? విలేజ్ వాళ్ళు తెల్లారలేస్తే మబ్బుల 4 గంటలకు లేవాలా, ఆకలి సంబి చేసుకోవాలా, అవునా కదా? చేసుకొని ఇంత టిఫిన్ పెట్టుకోవాలి. హస్బెండ్కు మొగనికి ఇంత అన్నము వండి పెట్టాలి. మొగని తోలియాల. మొగని తోలిస్తావు. తోలిచ్చిన తర్వాత మరి అమ్మాయి ఎక్కడన్నా పోనీగా. సరే అమ్మాయి తిరుగుతుంది తనకి అమ్మాయి కూడా నాటే మా ఇంటనే వస్తుంది కదా. ఆ ఉపాధి కూడా లేదు కదా. సరే కరువు ప్రాంతం ఉండే, ఆ కరువు ప్రాంతం కూడా లేదు కదా. ఇప్పుడు నీళ్ళ సౌకర్యం ఎట్టుంది? ఇప్పుడు నీళ్ళ సౌకర్యం అప్పుడేమో 24 గంటలు పోసేది కేసీఆర్ ఉండగా. ఇప్పుడు గంట అర్ధ గంట సేపు కూడా వస్తలేదు. మంజూరా వాటర్. ఈ బోర్లా కరెంట్ అన్నావు. బోర్లా కరెంట్ కరెక్ట్ నువ్వు 12 గంటలు కూడా ఇస్తావు. నీది ఏంది అంటే నీది వయసు మీద ఉన్నావు కాబట్టి నీకు ఏది తెలుస్తలేదు అనమాట. అంటే ఇవన్నీ ప్రభుత్వాలు కాదు. వాస్తవానికి యువ నాయకులే మంచిగా చేస్తారు అంటారు. ఇప్పుడు
ఏది నువ్వు ఏది చేసింది, నువ్వు చేసింది ఏది? ఏం లేదా? సరే కేసీఆర్ చేసిండు, కేసీఆర్ అప్పులు చేసిండు అన్నావు, నువ్వు అప్పులు తీర్పుకొస్తున్నావు, ఎన్ని తీర్పుకొచ్చినావు, ఏ ఏ ఏ చోట తీర్పుకొచ్చినావు లెక్క చెప్పది. నువ్వెందుకు గడికొక్క పారి పోతున్నావు విమానం ఎక్కి? ఢిల్లీకి పోతున్నావు. ఏడికి పోతున్నావు చెప్తాం, ఎందుకు పోతున్నావు అవి, అది ఏడికి పోతున్నావు? మరి ఎట్లా ఉంది ఇప్పుడు రైతు బంధు కానీ రుణమాఫీ కానీ? ఏది లేదు, ఏది లేదు. మళ్ళీ నువ్వు చేస్తున్న పనులన్నీ అమలు చేయవు. మరి ఏం చెప్తావు రేవంత్ రెడ్డికి? ఇప్పుడు నువ్వేం రేవంత్ రెడ్డికా? ఆయనేమో అన్ని చేస్తున్నాడు. రేవంత్ రెడ్డికా కొత్త రేషన్ కార్డులు ఇప్పించింది కదా, అవి అమలు చేయాలి. చేస్తున్నాయి, ఇప్పుడు గ్రామ సభలు నడుస్తున్నాయి. ఇది ఏంది ఇప్పుడు వచ్చేది ఏంది? సర్పంచ్ ఎలక్షన్. ఇందు లోపలికి దూసుకపోవాలని చేస్తాడు. అది ఏది లేదు, అది ఆయన చేసేది ఏది లేదు కొత్తది. ఆయనకు అనుభవం లేదు. దబ నాలాగా మాట్లాడడమే తెలుసు ఆయనకు, అంతకంటే మిక్కిలి ఏది తెలియదు ఆయనకు. ఇప్పుడు పొద్దున్న నుంచి వస్తున్నాం, ఇంతవరకు అన్నం తినలా మేము. మా ఆకలి ఎవరు చూస్తున్నారు? నువ్వేమన్నా మాకు అన్నం వండుకొచ్చి ఇట్లా పెడుతున్నావా? మా భార్య పిల్లలు ఎంత తిప్పలు పడుతున్నావు నీకు తెలుసా? నువ్వు హాయిగా ఫామ్ హౌస్లో అంటున్నావు, భార్య నీ ఒక్క బిడ్డ ఉంది, నీ ఒక్క బిడ్డ, నీ బిడ్డకు ఓ బిడ్డ, మంచిగా జోలవాడుతున్నావు ఆడ. నీ బిడ్డ చుట్టూ 20 మంది బాడిగాడుసులురు, నీ మనమరాల చుట్టూ 50 మందిరు, నీ ఇంటి చుట్టూ 50 మందిరు. మరి ఎవరికి మాకు లేరు? మరి ప్రజల మనిషి అంటగా ఏది ప్రజల మనిషి? ఏది ప్రజల మనిషి అయితే గిట్లుంటుందా? ఈడ ఈడ ఈ చెట్టు కింద గిట్లుండునా? ఏముంది ఈడ? ఏముంది? తెలంగాణ బొమ్మను నిలుపుతా అన్నారు, ఏది ఇంకా వస్తలేదు కదా. ఒగ్గు కళాకారులకు డ్యూటీలు ఇస్తున్నారు, పోయిన ప్రభుత్వమే వాళ్ళు వేయాలి, నువ్వన్నీ వేయాలి కదా. సరే ఇప్పుడు కూలీలకు ఇస్తున్నావు, ఈ కూలీల కన్నా నెలకు 12,000 వేయాలి కదా. వ్యవసాయం లేదు, కూలి పోతుండ్రు, కూలి పోయే వాళ్ళకు నెలకు 12,000 ఇస్తానుగా, అవి వెయ్యి. మరి నెలకు అవి 12,000, అవి వెయ్యి. ఫైనల్గా ఈయన ఇవన్నీ చేస్తే మళ్ళీ వస్తాడు, లేకపోతే రాడు.